హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే సాంబార్. ఫంక్షన్ స్టైల్లో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీగా, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాకుండా మనం ఇడ్లీలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ సాంబార్ ఇడ్లీలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సేమ్ ఫంక్షన్లో ఉండే టేస్టే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని అలా కుక్కర్లో పెట్టుకొని ఒక 3-4 విజిల్లు వచ్చే వరకు మనం పెట్టుకోవాలి. ఇది కందిపప్పు ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ మనకు ఉల్లిపాయలు, టమాటో, సోరకాయ, దోసకాయ, క్యారెట్ మీకు ఏది కావాలంటే అది వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర వేసుకున్నాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక సోరకాయ ముక్కలు వేసుకుంటున్నాము. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. చాలామంది సాంబార్ ఉడికే అప్పుడు ఇవన్నీ వేస్తారు. అలా కాకుండా ఒకసారి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసి ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు సోరకాయ కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుంటున్నాము. పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని దాన్ని రసంలాగా చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసంని ఇందులో వేసేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా వేసేసుకుంటున్నాము. మనం ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. కొంచెం మనం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. సాంబార్లోకి జీలకర్ర మెంతుల పొడి చాలా టేస్ట్ ఇస్తుంది, ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుంటున్నాము. ఇవన్నీ మనం ముందే ఆయిల్లో ఫ్రై చేయకూడదండి. మనం చింతపండు రసం వేసిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. మంచిగా ఇవన్నీ బాగా ఉడకనివ్వాలి. మనం మూత కూడా మొత్తం పెట్టకుండా సగం వరకు మూత పెట్టి మంచిగా ఉడకనిద్దాము. ఈ విధంగా అయిన తర్వాత మనం ఇందులోకి మనం ముందుగా తీసుకున్న కందిపప్పు ఉంది కదా, కందిపప్పును దాన్ని మెత్తగా చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాము. మొత్తం కందిపప్పు అంతా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు కుక్కర్లో కొంచెం మనం వాటర్ వేసుకొని ఆ మిగిలిన వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం టేస్ట్ చూసుకొని బాగా పుల్లగా అనిపిస్తే ఇంకొంచెం మనం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనం మంచిగా మరగనివ్వాలి. ఇది ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. మేమైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు బాగా మరిగించాము. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇది బాగా మరిగింది అనుకున్నాక మనం టేస్ట్ చూసుకొని ఇందులో ఏమన్నా మనకి ఉప్పు కానీ ఇంకేమన్నా యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి సాంబార్ మసాలా, ఎలాంటి ఆర్టిఫిషియల్ ఏం యాడ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా చేసేసామండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సేమ్ మనకు ఫంక్షన్లో ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుంది. మనం రెగ్యులర్గా తినే పప్పుచారు కాకుండా అప్పుడప్పుడు ఇలా సాంబార్ చేసుకుంటే కూడా అన్ని వెజిటేబుల్స్ మనం తిన్నట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇందులో మనం సాంబార్ పొడి అలాంటి ఆర్టిఫిషియల్ ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్గా మనం జీలకర్ర మెంతుల పొడి యూజ్ చేసాము. చాలా బాగుంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.